కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బసాపురం రోడ్డులో ఉన్న సంతోష్ కాటన్ జిన్నింగ్ ప్రెస్సింగ్ మిల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో పత్తి బెల్లు విత్తనాలు, క్యాంపస్ మిషనరీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనలో సుమారు 12 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బసాపురం రోడ్డులో ఉన్న సంతోష్ కాటన్ జిన్నింగ్ ప్రెస్సింగ్ మిల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో పత్తి బెల్లు, విత్తనాలు, క్యాంపస్ మిషనరీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనలో సుమారు 12 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, ఈరోజు ఆదోని కాటన్ జిన్నింగ్ మిల్లులో యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారిగా మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోటి యొక్క మంటలు చెలరేగేట్టుగా స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా పెద్ద మొత్తంలో యొక్క జిన్నింగ్ ఫ్యాక్టరీకి వచ్చినటువంటి పత్తి బేళ్లతో పాటు విత్తనాలు, ఇతర సామాగ్రి మొత్తం కూడా ఒక్కసారిగా ఈ మంటల్లో ఖాళీ పూర్తయిన పరిస్థితి నెలకొంది. అయితే మొత్తంగా పక్కన ఉన్నటువంటి ఫ్యాక్టరీ మంటలు వ్యాపించకుండా ఇటు ఫైర్ సిబ్బంది ఈ యొక్క మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క కాటన్ మిల్ యొక్క సిబ్బంది యజమానులు చెప్తున్న దాని ప్రకారంగా సుమారుగా 12 కోట్లకు పైగా ఈ యొక్క మొత్తం సరుకు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మొత్తం కూడా ఖాళీ బూడిదైనట్లుగా ఈ యొక్క జిన్నింగ్ మిల్లు యజమానులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మంటలు అంటుకోవడంతో కోట్లాది రూపాయల ఆస్తి మొత్తం బుగ్గిపాలైందని చెప్పుకోవచ్చు. అయితే పక్కనే ఉన్నటువంటి ఇతర కాటన్ జిన్నింగ్ మిల్లులకు ఈ యొక్క మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి ఇప్పుడు ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కిషోర్.